హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు కుష్కా రైస్ ఇంకా మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. నేను ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ ఒక గిన్నెలో ఫస్ట్ రైస్ తీసుకుందాం. ఇక్కడ ఈ చిన్న గ్లాస్తోని నేను 3 గ్లాస్ బాస్మతి రైస్ వేసానండి. రైస్ కుక్కర్ గ్లాస్ ఇది. సో 3 గ్లాస్ వేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను. మరి ఎక్కువ రబ్ చేస్తూ కడగకుండా లైట్గా కడగాలి. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక 30 మినిట్స్ వరకు సోక్ చేసుకుందాం. ఇప్పుడు 30 మినిట్స్ అయిపోయాక నేను రైస్ వాటర్ డ్రైన్ చేసుకొని రైస్ కుక్కర్లో వేసుకుంటున్నానండి. ఈరోజు రైస్ కుక్కర్లో కుష్కా రైస్ మనం చూసేద్దాం. సో రైస్ వేసుకున్నాక 3 గ్లాసెస్ రైస్కి 4.5 గ్లాస్ వాటర్ వేసుకుందాం. అంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని హోల్ స్పైసెస్ వేసుకుందాం. ఇక్కడ 1 స్పూన్ షాజీరా వేసుకున్నాను. స్టోన్ ఫ్లవర్, పెద్ద ఇలాచీ, ఒక స్టార్ అనీస్, లవంగా చెక్క, ఇలాచీ తీసుకోండి. మీరు స్పైసెస్ బట్టి ఎక్కువ తక్కువ మీరు వేసుకోవచ్చు. సో ఇది ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఈ స్టేజ్లో ఒక 1 స్పూన్ గీ కూడా వేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్ లిస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మంచి అరోమా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 4 గ్రీన్ చిల్లీస్ ఇట్లా మధ్యలో స్లిట్ చేసి వేసుకున్నాను. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక పెద్ద టమాటా కూడా కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్లో సాఫ్ట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకోండి. వెజీస్ సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అది పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. పసుపు వేసుకున్నాను, ఒక టీ స్పూన్. కారం ఒక 2 స్పూన్స్ వేసుకున్నానండి. ఇక్కడ 1 పెద్ద స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. కారం తగ్గట్టు మీరు ఇక్కడ కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ వరకు కర్డ్ వేసుకొని మంచిగా బీట్ చేసుకుంటున్నాను. ఫ్లేమ్ తక్కువ పెట్టి కంటిన్యూస్గా కలుపుకోండి, లేకపోతే పెరుగు విరిగిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకున్నానండి. ఇక్కడ పెరుగు మంచిగా కుక్ అయ్యి ఆయిల్ కొద్దిగా సపరేట్ అయ్యే వరకు మనము కుక్ చేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్లో ఈ మిక్చర్ అంతా వేసేద్దాం. ఇక్కడ మిక్చర్ మొత్తం అన్నంకి పట్టేటట్టు బాగా కలుపుకుందాం. సాల్ట్ ఈ స్టేజ్లో ఏమైనా తక్కువ అయితే వేసుకోండి, కొద్దిగా తక్కువ అనిపిస్తే నేను వేసాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మనం రైస్ కుక్కర్ ఆన్ చేసుకుందాం. మధ్యలో కుక్ అయినప్పుడు ఒకసారి స్పాచులాతో కలుపుకోండి. కింద నుంచి పైన రైస్ వేసుకుంటే వాటర్ అనేది ప్రాపర్గా డ్రైన్ అయిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను మూత పెట్టుకొని. సో ఇప్పుడు మటన్ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను, ఒక 3 స్పూన్స్. దాంట్లో లవంగా చెక్క, ఇలాచీ ఒక 2 వేసుకున్నాను. ఇప్పుడు 3 ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఇంకా టొమాటోస్ వేసుకున్నానండి. క్వాంటిటీ మీరు మటన్ క్వాంటిటీ బట్టి మీరు ఆనియన్, టొమాటోస్ అనేది యాడ్ చేసుకోండి.
ఆనియన్స్ టొమాటో సాఫ్ట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకుందాం. సాల్ట్ వేసుకుంటున్నాను. రైస్లో మనం వేసాం కాబట్టి ఇక్కడ కూడా చూసుకొని వేసుకోండి. ఇక్కడ 2 స్పూన్స్ వరకు అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఇది కూడా మంచిగా మనం కుక్ చేసుకోవాలి. కాసేపు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఇక్కడ 1/2 kg మటన్ నేను శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. సో సాల్ట్ ఇంకా పసుపుతోని మంచిగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని దాంట్లో నీరు వచ్చే వరకు కుక్ చేసుకుందాం. మన రైస్ కూడా అయిపోయింది. పసుపు వేసుకున్నానండి. ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను. కారం ఒక 2 స్పూన్స్ వేసుకోండి. 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇది ఏంటంటే కలర్ కోసమే వేస్తున్నాను, కారం ఏమీ ఉండదు. సో మంచిగా మిక్సప్ చేసుకుందాం. ఇక్కడ నేను 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. మీరు గ్రేవీ తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ దాంట్లో నుంచి వాటర్ ఊరుతుంది. సో 1/2 గ్లాస్ వేసాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం. మటన్ కాబట్టి కొద్దిగా టైం పడుతుంది ఉడకడానికి. ఇప్పుడు ఆఫ్టర్ 5 విజిల్స్ మనం చెక్ చేసుకుందాం. ఒక పీస్ తీసుకొని చెక్ చేయండి ఉడికిందో లేదో. కొద్దిగా ఉడకాలి. సో ఇక్కడ నేను గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా అంటే ధనియాలు, లవంగ, చెక్క, ఇలాచీ అన్నీ కాస్త రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. అదే ఒక 2 స్పూన్స్ వరకు వేసాను. సో మంచిగా మిక్సప్ చేసుకొని కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మళ్ళీ పెట్టుకోవాలి. మసాలా వేసుకున్నాక మళ్ళీ ఒక 2 సీటీ పెట్టుకుంటే ఆ మసాలా అనేది ముక్కలోకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక 2 విజిల్స్ వరకు పెట్టుకుంటున్నాను. ఆఫ్టర్ 2 విజిల్స్ మన మటన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. ధనియాల క్వాంటిటీ ఎక్కువ పెట్టుకొని లవంగ, చెక్క, ఇలాచి మీరు ఘాటు తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ కుష్కా రైస్ కూడా రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు ప్లేటింగ్ పెట్టేసుకుందాం. మనం 30 minutes సోక్ చేసాం కాబట్టి వాటర్ సరిగ్గా సరిపోతుంది. 4.5 గ్లాస్ వాటర్. సో ఎంతో టేస్టీగా కుష్కా రైస్ విత్ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ చేసి చూస్తాను. చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి తప్పకుండా ఇలా రైస్ కుక్కర్లో ట్రై చేయండి. సో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. రైతా మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాల్సింది. థ్యాంక్ యూ.